ట్రావెల్ విత్ జో అనే ఒక యూట్యూబ్ ఛానల్ నడిపించే ఈ జ్యోతి మల్హోత్రాని కనిపిస్తే నడి రోడ్డు మీదే ఉరిదీయాలని ఎవరెవరితోనో అమ్మాయి సెక్షువల్ అఫైర్స్ పెట్టుకుని ఇండియాకు సంబంధించినటువంటి సమాచారాన్ని, కీలకమైన సమాచారాన్ని చేరవేస్తుంది పాకిస్తాన్కి అనేటువంటి బిగ్ ఎలిగేషన్ మాటలు సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, ఆమె పట్ల వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో కూడా ఊహించినటువంటి విషయాలు తెలుస్తున్నాయి. హర్యానాకు చెందినటువంటి హిసార్ ప్రాంతానికి చెందిన ఈమె గతంలో ఢిల్లీలో ఉండేది, జాబ్ చేసుకునేది. కొన్ని సంవత్సరాల క్రితం చాలామంది బ్లాగర్స్ లాగా తను కూడా ఒక వీడియో పెట్టింది. పాకిస్తాన్ వెళ్ళకూడదా, చైనా వెళ్ళకూడదా, అక్కడ వీడియోలు పోస్ట్ చేయకూడదు అంటే హ్యాపీగా చేసుకోవచ్చు, ఎవరైనా దానికి అతీతులం కాదు, అందరం ప్రపంచంలో ఎక్కడికైనా తిరిగేటువంటి స్వేచ్ఛ ఉంది, పోస్ట్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ డౌట్ ఎక్కడ నుంచి క్లియర్ అయిందా అంటే, ఇనిషియల్ బేసిక్ పాయింట్ పక్కన పెడితే ఫస్ట్ డౌట్ ఏమి విషయంలో ఏమొస్తుందంటే, పాకిస్తాన్ అనేది ఏమి భూతల ప్రపంచం ఏం కాదు, భూత థింగ్ ఏం కాదు, శ్మశానం ఏం కాదు, మనకి శత్రుదేశం అయినా కొన్ని విషయాల్లో వాళ్ళు మనుషులే కాబట్టి వాళ్ళ గురించి పాజిటివ్గా మనం చూడాలి. కానీ ఎంఐ టూ మచ్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీలతో సంబంధం ఉన్న వాళ్ళ పట్ల కూడా సింపథైజర్ లాగా బిహేవ్ చేయడం అనేది ఫస్ట్ డౌట్ అనేది ఆబ్వియస్లీ ఎంఐ చూసినప్పుడు కదులుతుంది. అయితే పాకిస్తాన్ ఎంబసీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య అధికారులతో, పాక్ కమిషనర్తో క్లోజ్గా ఫోటో దిగుతూ ఆమె పెట్టిన ఫోటో, పాత ఫోటో ఒకటి విపరీతంగా వైరల్ అవడంతో, అప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అప్పుడు పోలీసులు రంగంలో దిగి ఆమె అరెస్ట్ చేసి మిగతా విషయాలు, కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు 2023లో పాకిస్తాన్ యొక్క హై కమిషనర్ దగ్గరికి ఆమె వెళ్ళి కలవటం కావచ్చు, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, యూట్యూబర్స్ వీళ్ళందరితో కలిసి ఆమె కూర్చుని డిన్నర్ చేస్తాం, లంచ్ డిన్నర్ చేయడం, ఫుడ్ తినడం, ఆ టైంలో వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ అఫీషియల్స్ ఉండడం, అంటే ఏ రకమైన సమాచారాన్ని తను కానీ తన లాంటి వాళ్ళు కానీ షేర్ చేస్తున్నారు అనేది ఒక బిగ్గెస్ట్ కాన్స్పిరసీ లాగా, డౌట్ఫుల్ కాన్స్పిరసీ అనేది రైజ్ అవుతుంది. సో అది ప్రూవ్ అయిన తర్వాత నడి రోడ్డు మీద అమ్మాయిని ఉరిదీయాలా లేకపోతే ఇంకెక్కడన్నా ఉరిదీయచ్చు అనేది మనం మాట్లాడుకుందాం, కానీ ఇది వేరే విషయం. బట్ అఫీషియల్గా అయితే ఇంకా దాని మీద ఫుల్ డీటెయిల్స్ అయితే రాలేదు. సో మనం ఆవేశపడడం కొంచెం తగ్గించుకోవాలి. ఇన్ఫో వచ్చిన తర్వాత వదిలే ప్రసక్తే లేదు. న్యాయంగా అలాంటి వాళ్ళని ఏం చేయాలో చట్టం చూసుకుంటుంది. చట్టం చూసుకోకపోతే అప్పుడు మనం కోపడాలి. సో ఇప్పుడు డానిష్ అని ఒకడు ఉన్నాడు. ఇతను ఎవరంటే ఇండియన్ ఎంబసీలో పనిచేసేటువంటి ఒక స్టాఫర్. పాకిస్తాన్ ఎంబసీ ఇండియాలో ఉంటుంది కదా, ఆ ఎంబసీలో పనిచేసేటువంటి ఒక స్టాఫర్. వాడి ఒరిజినల్ నేము ఇషాన్ ఉల్ రహీమ్, అది వాడు ఒరిజినల్ నేమ్. డానిష్ అని పెట్టుకున్నాడు. వాడిని ఇండియాలో ఉంటూ ఇండియాకి సంబంధించినటువంటి సీక్రెట్ సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేస్తున్నాడనే అలిగేషన్స్ మీద వాడిని ఇండియా నుంచి బ్యాన్ చేసేసింది ఇండియా. అలాంటి వాడితో ఈమె అత్యంత సన్నిహిత సంబంధాలు పెంచుకుంది. కొంతమంది ఆరోపణాత్మకంగా ఎలిగేషన్ పరంగా ఏంటంటే వాళ్ళిద్దరూ ఒక రిలేషన్షిప్లో ఉన్నారు, అతనితో ఆమె ఎక్కువగా స్పెండ్ చేస్తుంటుంది పర్సనల్గా కూడా అనేటువంటి బిగ్గెస్ట్ ఎలిగేషన్ ఉంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే పాకిస్తాన్కి వెళ్ళడం రావడం అనేది జరుగుతుంది. పాకిస్తాన్లో అలీ అహ్సన్ అనేటువంటి వ్యక్తిని కలిసింది. పాకిస్తాన్ యొక్క సెక్యూరిటీ డిఫెన్స్ ఫోర్సెస్ సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి అలీ అహ్సన్. అసలు వీళ్ళందరినీ ఎందుకు కలవాల్సి వస్తుంది ఏంటి అనేది ఇక్కడ డిస్కషన్గా మారింది. పహల్గామ్ అటాక్ జరగడానికి 3 నెలల ముందు కరెక్ట్గా ఈమె పహల్గామ్ వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి కొన్ని క్రూషియల్ పాయింట్స్ని వీడియోలు తీయడం, అంటే బ్లాగ్లో పెట్టుకుంది. అవి కాకుండా ఇంకేమేమి వీడియోలు తీసింది, ఏంటి వాళ్ళకి పంపించింది అనేటువంటి దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. కొన్ని పంపించినట్టుగా కూడా తెలుస్తుంది పహల్గామ్ అటాక్ ముందు. అంటే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి, అసలు ఇట్లాంటి వాళ్ళు ఏ రకంగా వాళ్ళకి మద్దతు ప్రకటిస్తారు. అందులోనూ ఈమె పాకిస్తాన్తో ఎటువంటి రిలేషన్స్ లేనటువంటి వ్యక్తి, చుట్టాలు కూడా ఎవరు లేరు, మతాల రిలేటెడ్ కూడా ఎటువంటి థింగ్ లేదు. సో ఎట్లా ఏ రకంగా చేస్తారంటే హనీ ట్రాప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ మగవాళ్ళ మీద ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇది పాకిస్తాన్, ఇండియా వాళ్ళు చేస్తారని మనకు తెలియదు, కానీ పాకిస్తాన్ వాళ్ళు ఖచ్చితంగా ఇండియన్స్తో చేస్తూ ఉంటారు. ఇంత కాన్ఫిడెంట్గా నేను ఎట్లా చెప్పగలుగుతున్నానంటే నా మీద కూడా జరిగింది హనీ ట్రాప్ అనేది. అంటే ఒక అమ్మాయి మనల్ని, వేరే దేశానికి సంబంధించినటువంటి అమ్మాయి మనల్ని ట్రిగ్గర్ చేయడం, మాట్లాడడం, కొంచెం హాట్గా మాట్లాడి ఇట్లాంటివి చేసినప్పుడు మనం వాళ్ళకి అంటే కొన్నిసార్లు డబ్బు పరంగా, ఇంట్లో ఇంకో పరంగా జరుగుతుంటుంది. నాకు కన్ఫర్మేషన్ తర్వాత వచ్చింది పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళది జరిగిందని. నిన్నెవడు చూస్తాడన్నా నీ మొక్క నీకోసం అంటే మనిషికి సంబంధించింది కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నేను ఒక ప్రముఖ నేషనల్ మీడియాకి పనిచేస్తాను, కొంతమంది తెలుసు కొంతమంది తెలీదు. సో ఆ లెవెల్లో ఉన్నవాళ్ళు, అంటే ఆ లెవెల్ మీన్స్ ఆ కైండ్ ఆఫ్ పొజిషన్ హిందుస్థాన్ టైమ్స్లో నేను పనిచేస్తా. సో నాకు సంబంధించినటువంటి రిలేటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నేను వర్క్ చేసేది కూడా ముంబై కాబట్టి రకరకాల ఇన్ఫర్మేషన్స్ అక్కడి నుంచి మాకు వచ్చే అవకాశం, ఇదంతా జరిగి కూడా ఒక 6 years జరుగుతుంది. అప్పుడు కథ ఎట్లా ఉంటుంది ఇది అనేది చెప్తున్నా అంతే. సో వాళ్ళు ఏం చేస్తారంటే బాగా అంటే నేను చాలా అదృష్టం కొద్దో లేకపోతే
ఏదో కుదరకు మొత్తానికి దాంట్లో నుంచి బయటపడ్డా. ఆ తర్వాత చూస్తే పల్లవి ఘోష్ అనేటువంటి పేరుతో ట్రై చేశారు. ఒరిజినల్గానే మనిషి ఉంటారు, అవతలేమి వీళ్ళు ఫేక్ మనుషులు ఏమి ఉంటారు, ఒరిజినల్ మనుషులే ఉంటారు. బట్ వాళ్ళు ఇండియన్స్ అయినా వేరే వాళ్ళైనా పాకిస్తాన్ పనిచేస్తూ ఉంటారు. సో అల్టిమేట్గా వాళ్ళతో క్లోజ్ అయిన తర్వాత మనల్ని బ్లాక్మెయిల్ చేసి కావచ్చు, నిజంగా వాళ్ళు చెప్పే నిజాలు విషయాలు మనం నమ్మి కావచ్చు, ఇండియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందజేసేది. ఇప్పుడు ఏముంటుంది, ఆ అమ్మాయి జ్యోతి అయినా మీరైనా నేనైనా మనం ఏమి అందజేయగలుగుతాం ఇండియాకి సంబంధించిన విషయాలు? కాకపోతే ఈ జర్నలిజం ఫీల్డ్లోనో ఈ వ్లాగ్ థింగ్లోనో ఇలా ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ వచ్చినా చాలు, లేదా వాళ్ళే వేరే వాళ్ళు ట్రాప్ చేసేటువంటి అవకాశం కూడా ఏర్పరచుకోవచ్చు. ఇప్పుడు ఈ దానిష్ అనేవాడు, ఈ అలీ హసన్ అనేవాడు జ్యోతిని ట్రాప్ చేశారు, అన్ని ట్రాప్లో పెట్టారు, కన్విన్స్ చేశారు, మొత్తానికి ఒప్పించారు. ఆ అమ్మాయి రెడీగా ఉంది పాకిస్తాన్ కోసం ఏమైనా చేయడానికి. ఈమెని ఇండియాలో ఉన్నటువంటి ఒక ఆర్మీ రిలేటెడ్ పీపుల్, కమిషనర్, హై కమిషనరేట్ ఇలాంటి వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు పాల్గామ్ ఉంది, పాల్గామ్ ప్రాంతంలో ఢిల్లీయే ఉంది. ఢిల్లీలోని ఒక కీలకమైనటువంటి ప్రాంతంలో ఉన్న ఒక టాప్ పోలీస్ ఆఫీసర్ని హనీ ట్రాప్లో పడేసేలాగా చేయగలిగింది అనుకోండి ఆ అమ్మాయి. సో అట్లా ఆ పడినప్పుడు అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఈమెకి తెచ్చుకొని ఈమె వాళ్ళకి పంపిస్తుంది కదా, అతనికి తెలియదు ఈమె ఆల్ ట్రాప్లో ఉందని. సో ఇట్లాంటి ఒక కనెక్షన్ని బిల్డ్ చేసుకుని తీసేదాన్ని హనీ ట్రాప్ అంటారు. సో ఇది కూడా జరిగింది ఆమె మీద, లేదా అంటే హనీ ట్రాప్ బేసిక్ ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఒక బిలో యావరేజ్ పర్సన్ నేను చూడడానికి, నాకు పల్లవి ఘోషన్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అమ్మాయి. సో ఆ అమ్మాయి వచ్చి నాతో అక్కడ నాకు డౌట్ వచ్చింది బేసిక్గా. సో అలాంటి అమ్మాయి వచ్చి నన్ను ప్రైజ్ చేసి నువ్వు అట్లా అనేసరికి ఖచ్చితంగా ఒక అట్రాక్షన్ అనేది బిల్డ్ అవుతుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్ని మనం ఎట్లా ట్యాకిల్ చేస్తాం అనేది, ఇప్పుడు 100 మందిని, ఎంతో ఇండియా వ్యాప్తంగా వేలాది మంది ఉంటారు, ముంబైలోనే కొన్ని వందల మంది ఉంటారు జర్నలిస్టులు. సో వాళ్ళందరినీ కూడా వాళ్ళు ట్రై చేసినప్పుడు ఒకళ్ళు ఇద్దరు వర్కౌట్ అయినా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మా లెవెల్లో మాకు కొన్ని స్ట్రాంగ్ సోర్సెస్ ఉంటాయి, ఆర్మీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కొంత గొప్ప ఉంటాయి కదా, 1% దొరికినా వాళ్ళకి ఛాన్స్ దొరికినట్టే కదా. సో ఒక పర్టికులర్ ప్లేస్లో ఎంతసేపు ఈ పోలీసులు ఇప్పుడు ఢిల్లీ ఉంది, ప్రతిదానికి ఆర్మీ దాకా అక్కర్లా, ఢిల్లీ ఉంది, మేము ముంబైలో పనిచేసాం. సో ఆ ముంబైలో పర్టికులర్ ఏరియాస్లో ఏ టైంలో ఎటువంటి పోలీస్ బందోబస్తు ఉంటుందనే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ వాడు మా ద్వారా తెచ్చుకోగలిగితే చాలు కదా, అక్కడ అటాక్ చేయడానికో లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఇంకెవరినో ట్రాప్ చేయడానికో, ఇట్లా దీనికోసం వాళ్ళు ప్లాన్స్ చేస్తూ ఉంటారు. అట్లా 100, 200, 500 మంది ట్రై చేసినప్పుడు కనీసం ఒక 50 మంది అయినా, కనీసం తక్కువలో ఒక 100 మంది పడతారు కదా, 100 మందిలో కనీసం ఒక 25 మంది లొంగుతారు. ఆ 25 మందిలో 10 మంది క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే అది ఇండియన్ థింగ్కి డేంజర్ అవుతుంది కదా, ఇండియన్ సెక్యూరిటీ థింగ్కి. సో అట్లా జరుగుతూ ఉంటుంది, బ్యాక్ ఎండ్లో జరుగుతూ ఉంటుంది, సోషల్ మీడియాను ఉపయోగించి జరుగుతూ ఉంటుంది. వాటిని మనం పర్టికులర్గా ఒక పని చేసి అంటూ దాన్ని మనం చేయలేము. సో అందుకే అంట ఎప్పుడైనా అది ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇండియన్ ఫోర్సెస్ కానీ అది సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ని పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ పట్ల కూడా చేస్తున్నారేమో, అది టెర్రరిస్టులను పట్టుకోవడం కోసం చేస్తున్నారేమో, అది కూడా మనం కాదని జరుగుతూ ఉండొచ్చు కూడా అవి కూడా. బట్ ఎట్లా జరుగుతుంది అనేది చెప్తున్నా ఇదంతా. సో ఈ రకంగా జరుగుతున్నటువంటి ఈ ట్రాప్స్లో ఎంతమంది ట్రాప్ అయినారు, ఇంకెంతెంత ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తుంది అనేది నిజంగా తలుచుకుంటే చాలా స్కేరీగా ఉంది. ఈ అమ్మాయికి సంబంధించిన విషయాల్లో ఏమేమి లీక్ చేసిందనే దానికంటే కూడా, అది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, దానికంటే కూడా ఏ రకంగా వీళ్ళు ట్రాప్ చేస్తున్నారు, ఏ రకంగా అంటే బ్లాక్మెయిల్ చేసి, ఇప్పుడు ఆడపిల్ల కాబట్టి అట్లా ఏమన్నా వాళ్ళు వీడియోలు తీయడం లాంటివి చేసి బ్లాక్మెయిల్ చేసేసారు, లేదు నిజంగానే వాళ్ళు కన్విన్స్ కూడా అయిపోయి వాళ్ళతో బతకాలని, వాళ్ళని పెళ్లి చేసుకోవాలని, సో ఈ దేశంతో నాకు ఇష్టం లేదు, ఈ దేశం అంటే కొన్ని వీడియోలు చూపించి వాళ్ళని మ్యానిపులేటివ్గా కూడా చేస్తుంటారు. సో అట్లా జరిగి అమ్మాయి చేసిందా ఏంటనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కనుక్కోవడం వల్ల దీని పట్ల కూడా ఇండియన్ గవర్నమెంట్ చాలా సీరియస్ యాక్షన్ అనేది తీసుకోవాలి. ఇది చాలా బిగ్ థింగ్గా చూడాలి తప్ప మనం ఏమాత్రం చిన్నగా దీన్ని వదిలేయకూడదు. కంప్లీట్గా ఒక బిగ్ ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ థ్రెడ్కి సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఫర్దర్గా మిగతా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండే పరిస్థితి ఉంటుంది. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దీనికి సంబంధించి కామెంట్ చేయండి.